సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పంపిణీ చేశారు. పట్టణంలోని R&B వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 29,82,196 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ మాట్లాడుతూ గత 15 నెలల్లో 1,50,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ సహాయం నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరికీ కూడా చిత్తశుద్ధితోనే పనిచేస్తాను. ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు కోరంటారు. అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీకు ఊపిరాటంలా మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందనం లేరని, మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాత సుఖీభావు లేదని, మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేరని చెప్పేసి, మెగా డిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి, అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి, మంత్రినివా ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేరని చెప్పేసి, ఇవన్నీ కూడా మీ అపోహలు. మీకు అవి రాకపోతే బాగుంటుంది. మీకు నెగిటివ్ అప్రోచ్. రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలకు మంచి చేసే విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన విధానం. అందుకే ఆయన సైకో జగన్ అంటారు. ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి పెక్యులర్ సైకాలజీ. అదేదో సినిమా వచ్చింది చూడండి, ఒకటి మహేష్ బాబు సినిమా, ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా అంటాడు, ఆ టైప్ సైకాలజీ. ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే ఓడ్చుకోలేడు, ఎందుకంటే ఈయనకి రాజకీయం ఉంటుంది. ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఆయనకి పొద్దు గడవదు, రాజకీయం ఉండదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన 15 మాసాల్లోనే అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు, అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే నమ్ముకొని మొన్నటివాక అమరావతిని వేసిల రాజధాని అన్నారు, అమరావతి ముంపు గురవుతుందన్నారు, అమరావతి భ్రమరావతి అన్నారు, ఇన్ని రకాలుగా 3 రాజధానులు కావాలన్నారు, ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్పారు. అంతకు మునిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాట ఉంది, అధికారంలో ఒక పాట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే, మేము అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నాం, 30,000 ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు అవ్వగానే, ముఖ్యమంత్రి అవ్వగానే మాట మార్చి 3 రాజధానులు, అమరావతిని మేము 3వ రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేచర్ క్యాపిటల్గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మండలి వేదికగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని మాట్లాడినటువంటి మాట.